ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ప్రభుత్వ పాఠశాలను మంత్రి లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న లోకేష్ మధ్యాహ్నం భోజనం నాణ్యతపై ఆరా తీశారు. పార్టీ శ్రేణులకు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా రావడంతో అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎంఈఓతో చర్చించిన లోకేష్ విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. ఒక్కొక్కరు మాట్లాడాలి. కానీ 4th to 5th ఉన్నారా? ఓకే, 4th వాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, గుడ్. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. మీకు తెలుగు. ఆల్రౌండరా? మ్యాథ్స్ ఇష్టం లేదు ఎవరికి ఇక్కడ? ఏంటి భోజనం ఎలా? క్వాలిటీ బాగుందా? ఓకే, ఇప్పుడు మీ దగ్గర నుంచి అభిప్రాయం ఎవరు తెలుసుకోవాలి భోజనం గురించి? ఒకవేళ భోజనం బాగాలేకపోతే ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నకి చెప్తారా? చెప్తారు. సో అమ్మ నాన్న ఫోన్కి నేను ఫోన్ చేసి కనుక్కుంటే కరెక్ట్గా ఇస్తున్నా అన్నం ఎలా ఉంది ఏంటని? ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ప్రభుత్వ పాఠశాలను మంత్రి లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన లోకేష్ మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు. పార్టీ శ్రేణులకు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా రావడంతో అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎంఈఓతో చర్చించిన లోకేష్ విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని తారక రామానగర్ లో ఉన్న ఆ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల కాలంలో ఇదే పాఠశాలలో మధ్యాహ్నం భోజనం నాశరకంగా ఉందంటే విద్యార్థులు పేర్లు పాటేసిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీనిపై ఆ విచారణ చేసిన అధికారులు ఇదంతా కూడా అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ నిర్వాహకమని ఉద్దేశపూర్వకంగా పిల్లలతో ఆ విధంగా చేయించారని వెల్లడి కావడంతో ఈ అంశంపై లోకేష్ చాలా సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఆ వెంటనే చర్యలు ఆదేశాలు జారీ చేసినప్పుడు ఈ రోజు అదేవిధంగా ఎవరికి చెప్పకుండా ఆకస్మికంగా పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. అక్కడ ఉన్న విద్యార్థులతోనూ అదేవిధంగా టీచర్లతో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. అప్పుడు జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఆరాధించారు. ప్రధానంగా ఆ భోజన నాణ్యతకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా హెడ్ మాస్టర్ అవగాహన తెలుసుకుని వెంటనే ఆయన సస్పెండ్ చేయాలని కూడా ఆదేశించడంతో పాటు అక్కడ ఉన్న వంట ఏజెన్సీని కూడా తక్షణమే తొలగిస్తూ ఆదేశాలను కూడా అధికారులను స్పష్టం చేసేది. ఇక పిల్లలతో కూడా ఆయన అన్నలాగా మాట్లాడుతూ అక్కడ యోజన సౌకర్యాలు ఉన్నాయి, అక్కడ ఎట్లా విద్యా విధానం సాగుతుందని అంశాలపై కూడా వారితో నేరుగా ముచ్చటిచ్చి కాసేపు సరదాగా గడిపారు. అక్కడ కొంతమంది ఉన్న గ్రామస్తులు కూడా అక్కడికి వచ్చి స్కూల్లో జరుగుతున్న ఆ అభివృద్ధి కావచ్చు కొన్ని ఇబ్బందులు కూడా దృష్టి తీసుకోవడంతో వెంటనే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేస్తుంటే అధికారులు కూడా పెద్ద ఎత్తున పరుగులు పెట్టారు. ఎవరికి తెలవకుండా కనీసం మీడియా కానీ స్థానికంగా ఉన్న అధికారులు కూడా తప్పకుండా నేరుగా రావడం చర్చనీయాంశంగా మారింది. ఇదే విధంగా ప్రతి మంత్రి కూడా ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ లోపాలు సవరిస్తే అందరికీ మంచి జరుగుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.